హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 113. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రాగిని పిలిచిన ఆగకుండా వెళ్ళిపోయిన ఆయుష్ కోపాన్ని చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఆయుష్కి తను ఎందుకు నచ్చలేదో అర్థమవ్వని అభి ఏడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చొని మొహాన్ని చేతుల్లో దాచుకుని వెక్కుతూ ఉంటుంది. తనని అలా చూడలేని నిషాన్ అభి పక్కనే కూర్చొని, అభి ప్లీజ్ కామ్ డౌన్, మనం అన్నయ్య దగ్గర విషయం దాచాం కదా, అందుకే అన్నయ్య అంత సీరియస్గా వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి ఎలాగోలా కన్విన్స్ చేస్తాను, ప్లీజ్ రా, నువ్వు ఇలా ఏడవ్వాకు. అయినా నా అభి ఎప్పుడు డేరింగ్గా ఉండాలి కానీ ఇలా చిన్నపిల్లలాగా ఏడవకూడదు అంటూ ప్రేమగా అభి కన్నీళ్లు తుడుస్తూ, చూడు నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని మ్యారేజ్ చేసుకోను, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా, ఇంకెందుకు ఇలా ఏడుస్తున్నావు? ఆయుష్ బావకి నేను ఎందుకు నచ్చడం లేదు బావా, నాలో ఏదైనా నచ్చని విషయం ఉంటే చెప్పమని చెప్పు, అది నేను చేంజ్ చేసుకుంటాను, కానీ నిన్ను నాకు దూరం చెయ్యకని చెప్పు బావా. ఎందుకంటే అక్క బావని ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో అంతే ప్రాణంగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను బావా. అది నువ్వు నాకు సపరేట్గా చెప్పాలా? నా అభికి నేనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అన్నయ్యతో 4 తన్నించుకొనైనా సరే మన ప్రేమను గెలిపిస్తాను, ఇట్స్ మై ప్రామిస్. అభి నీళ్లు నిండిన కళ్ళతో నిషాన్ వైపు చూస్తూ ఉంటే నిషాన్ ప్రేమగా అభి నుదిటిన ముద్దు పెడుతూ ఆయుష్తో మాట్లాడడానికి ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఉంటే గుండె దడదడా లాగేస్తూ ఉంటే దాన్ని అరచేత్తో పట్టుకొని ఆయుష్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. రే విక్కీ, మనం కూడా వెళ్దాం పదా, అసలే బావ చాలా కోపంగా ఉన్నాడు. పాపం నిషాన్ ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. వీడు కంగారులో ఏదో ఒకటి పిచ్చిగా వాగే విషయాన్ని మరింత కాంప్లికేట్ చేయకముందే మనం వెళ్ళి మేనేజ్ చెయ్యాలి. ఎందుకంటే ఇది ఆశీ కోరిక కూడా, నిషాన్ అభిల పెళ్లి చెయ్యాలి అని, అది కూడా బావ అంగీకారంతో జరగాలి అని తను చాలా ఆశపడింది. తను తిరిగి మహల్కి వచ్చేలోగా వీళ్ళ పెళ్లికి బావ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న గుడ్ న్యూస్ చెప్పాలి అని విక్రమ్ని కూడా లాక్కొని వెళ్తాడు మోహిత్. ఏడుస్తూ ఉన్న అభిను వేద జోషి ఓదారుస్తూ ఉంటే అనిత రాగిని ఆయుష్ కోపాన్ని చూసి అభి విషయంలో ఆయుష్ ఎందుకంత సీరియస్ అయ్యాడు అని ఆలోచిస్తూ ఉంటారు. సూర్యదేవ్ కూడా ఆయుష్ అంత ఓవర్ రియాక్ట్ ఎందుకయ్యాడో అర్థమవ్వక ఆలోచిస్తూ ఉంటాడు. ఆయుష్తో మాట్లాడాలి అని మనసు లాగేస్తూ ఉన్నా తను ఇన్వాల్వ్ అయితే ఆయుష్ మరింత మొండిగా బిహేవ్ చేస్తాడని కామ్గా ఉండిపోతాడు సూర్యదేవ్. అందరూ ఇలా కన్సర్న్ చూపిస్తూ ఉంటే నేను మాత్రం ఏమీ పట్టనట్టు బిహేవ్ చేస్తే అందరికీ పక్కా డౌట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను కూడా అందరితో పాటు 4 కన్సర్న్ మాటలు 2 వాటర్ డ్రాప్లు కారిస్తే సరిపోతుంది అనుకుంటూ, అభి ఏడవకు, నిష్ చెప్పాడు కదా మాట్లాడతాను అని, చూడు అందరం ఉన్నాం కదా, ఆయుష్ని ఎలా అయినా కన్విన్స్ చేద్దాం, నువ్వు ఇలా ఏడవ్వాకు. అక్క అంటూ విషితాను హక్ చేసుకున్న అభి, నువ్వైనా బావతో మాట్లాడి మా ప్రేమను బావ యాక్సెప్ట్ చేసేలా చెయ్యి. బావ ఇక్కడ ఎవరి మాటైనా వింటాడు అంటే అది నీ మాట మాత్రమే. ప్లీజ్ అక్క, నాకున్న ఒకే ఒక హోప్ నువ్వే, ప్లీజ్. నేనా? సరిపోయింది. మీ ప్రేమ గురించి తెలిసి ఆయుష్ కోప్పడినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నావా? నేనెందుకు చేస్తానే, చచ్చినా చెయ్యను. అక్కడ నీ అక్క ఏడుస్తూ ఉంటే ఆశి, ఇక్కడ నువ్వు ఏడుస్తూ ఉండాలి. నా కళ్ళ ముందు మీరిద్దరు ఇలా ఏడుస్తూనే ఉండాలి. అప్పుడే కదా మీ మీద నాకున్న పగ కొంచెమైనా చల్లారుతుంది. అక్క ఏంటి ఏం మాట్లాడవు? అభి, ఈ విషయం గురించి నేను మాట్లాడినా ఆయుష్ ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదురా. నిష్ వెళ్ళాడు కదా, ఏదో ఒక విధంగా కన్విన్స్ చేస్తాడులే, నువ్వేం వర్రీ అవ్వకు. విషిత మాటలకి అభి విషితాను వదిలి బాధగా తన వైపు చూస్తూ, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరక్క అంటూ డల్గా కూర్చుంటుంది. షీఈ్ రైట్ ఆషి, ఆయుష్తో ఈ విషయం గురించి మాట్లాడాలంటే అది నువ్వే. అది కాదు జోషి వదిన, ఆయుష్ ఎంత కోపంగా వెళ్ళిపోయాడో నువ్వు కూడా చూసావు కదా, నేను చెప్తే మాత్రం తను ఎలా ఒప్పుకుంటాడు? అఫ్కోర్స్ ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఆయుష్ లవ్స్ యూ, ఒకసారి ట్రై చేయంటూ మరోవైపు నుండి అంటుంది వేద. హో గాడ్, వీళ్ళేంటి నన్ను వదిలిపెట్టేలా లేరు, ఇప్పుడు ఏం చెప్పి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్న విషిత చేపట్టుకొని, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసా ఆశి, ఏం చెప్పి ఆయుష్ని ఒప్పించాలనే కదా? ఈవిడికి నా ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ ఇలా అర్థమయ్యాయా అని రాగిని వైపు చూస్తూ, సరిగ్గా చెప్పారు అత్తయ్య,
నా చెల్లి ఇలా ఏడుస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా కామ్గా ఉండగలను చెప్పండి. నాకు తెలుసమ్మా, నీ మంచి మనసుతో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. అయినా వాళ్ళ పెళ్లి జరగాలి అని అందరికంటే బలంగా కోరుకుంది నువ్వే కదా. అదే నమ్మకంతో వెళ్ళి ఆయుష్తో మాట్లాడు. వాడు నీ మాట ఖచ్చితంగా వింటాడు. ఆ నమ్మకం నాకుంది. వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య, తప్పకుండా మాట్లాడతాను అని చెప్పి ఆయుష్తో అభి గురించి నెగిటివ్గా చెప్పకుండా కావాలని రివర్స్లో వెళ్ళి రెచ్చగొట్టి తన నోటితోనే ఈ పెళ్లి జరగదు అని చెప్పించాలి అని అనుకుంటూ తను కూడా ఆయుష్ రూమ్ వైపు వెళ్తుంది. రూమ్లో కోపంగా కూర్చొనున్న ఆయుష్ డాడ్ అన్న దియా వాయిస్కి తల తిప్పి డోర్ వైపు చూస్తాడు. దియా డోర్ దగ్గర నిల్చుకొని కోపంగా ఉన్న ఆయుష్ వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది. దియా ఫేస్లోని భయాన్ని చూసిన ఆయుష్ ఫేస్ నార్మల్గా పెట్టుకొని కమ్ దియా అని మొహంలో నవ్వు లేకపోయినా స్మూతీ వాయిస్తో పిలుస్తాడు. దియా ఒక్కో అడుగు వేస్తూ ఆయుష్ ముందు నిల్చుకొని డాడ్, ఐ వాంట్ టాక్ విత్ యూ ప్లీజ్. నువ్వు ఇలా యాంగ్రీ ఫేస్ పెట్టుకోకు, నాకు ఏడుపు వస్తుంది. ఆయుష్ దియాని ఎత్తుకుని వడిలో కూర్చోపెట్టుకుంటూ నేను నీ మీద ఎందుకు కోపడతాను దియా, యు ఆర్ మై ప్రిన్సెస్. సో చెప్పు, ఈ డాడ్తో నువ్వేం మాట్లాడాలి? డాడ్, ఎందుకు నువ్వు కోపంగా వచ్చేసావు? అభి అమ్మ వెరీ గుడ్ కదా, తనకి నిష్నాన అంటే చాలా ఇష్టము. నిష్నానకి కూడా అభి అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చెయ్యొచ్చు కదా డాడ్. అభి అమ్మ నీకు హెల్త్ అప్సెట్ అయినప్పటి నుంచి నన్ను చాలా కేర్ తీసుకుంటుంది తెలుసా. షీ సో స్వీట్. నా కోసం అమ్మ రౌడీస్తో కూడా ఫైట్ చేసింది. ఇవన్నీ నీకు నిష్ ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా అని డోర్ వెనక దాక్కున్న దియా మాటలు వింటూ ఉన్న నిష్ ప్రెజెన్స్ గుర్తుపడుతూ అడుగుతాడు. లేదు డాడ్, నాకెవ్వరూ చెప్పలేదు. నాకు కింద అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విషయం అర్థమైంది. ప్లీజ్ డాడ్, నా కోసం వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ డాడ్. దియా, యు కీప్ క్వైట్. నీకు అసలు ఏమీ తెలియదు. ఇవన్నీ నీకెందుకు చెప్పు. నీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని హోంవర్క్ ఫినిష్ చేయి. నేనేం కిడ్నీ కాదు డాడ్, ఐ నో ఎవ్రీథింగ్ అంటూ మూతి తిప్పుతూ చెప్తూ ఉన్న దియాని చూసి అంత కోపంలో కూడా ఆయుష్కి నవ్వొస్తుంది. వీడేంట్రా రూమ్లోకి వెళ్ళి ఆయుష్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటాడు అనుకుంటే స్కూల్ టీచర్ పనిష్మెంట్ ఇచ్చిన స్టూడెంట్ లాగా బయట నిల్చుకొని ఉన్నాడు. ఏమో మరి, లోపలికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదనుకుంటా. పద చూద్దామని ఇద్దరు నిషాన్ వెనకే వచ్చి భుజం మీద చేయి వేయగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన నిషాన్ ఇద్దరిని చూసి రిలాక్స్ అవుతూ మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ మేం వెయ్యాలి, కింద అభికి ధైర్యం చెప్పి నువ్వేంట్రా ఇలా భయపడుతూ ఇక్కడే నిల్చుకొనున్నావు? ష్, అరవకండి, లోపల దియా నా గురించి అన్నయ్యతో చెప్తుంది, కామ్గా వినండి అంటూ ముగ్గురు లోపల జరిగేది సైలెంట్గా చూస్తూ ఉంటారు. జంట కోతుల్లాగా ఇంకా ఎంతసేపు బయట నిల్చుకొని చూస్తారు, లోపలికి రండి అని పిలిచిన ఆయుష్ వాయిస్కి ముగ్గురు అదిరిపడతారు. సో ఇప్పుడు ఆయుష్ వాళ్ళిద్దరు మ్యారేజ్ని ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.